అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నిన్న మనం ఒక వీడియోలో చెప్పాం. ఏ విషయం? చంద్రబాబు లోకేష్ పై ఆధిపత్యం తీసుకున్న వల్లభనేని వంశీ మాజీ గన్నవరం ఎమ్మెల్యే అని మనం చెప్పుకున్నాం నిన్న. ఆ వీడియో కూడా చాలామంది బాగా చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నిన్న వంశీ ఆధిపత్యం తీసుకోవడం ఏంటి, పొద్దున్నే అరెస్ట్ అవడం ఏంటి అనేది అందరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడే ఒక వంశీ ఒక తప్పు చేశాడు. 88 మంది మీద టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు, దగ్ధం చేశారు అని కేసు నడుస్తుంది. అందులో 39 మంది మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎవరు? సత్యవర్ధన్ అని ఒక SC కుర్రవాడు, టీడీపీ పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి ఈ కేసు ఇచ్చారు. అక్కడ లోకల్గా ఉన్న పార్టీ నాయకులు ఎవరు ఇవ్వాల కేసు, ఆఫీసులో పనిచేసే ఒక ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్తో ఇప్పించారు ఈ కేసుని. అయితే వంశీ గారు చేసిన పొరపాటు ఎక్కడ వచ్చిందంటే, ఈ ఆపరేటర్ని కూర్చోబెట్టి మాట్లాడి కేసు విత్డ్రా చేపిస్తే సరిపోతుంది, అది నయానో భయానో అని. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగితే వేరే రకం ఉండేది. ఆయన కూడా కోర్టు వద్దకు వెళ్ళినట్టు, కోర్టులో కారులో ఆయన కూర్చున్నట్టు ఈ సీసీ ఫుటేజ్ ఆధారాలన్నీ వచ్చినాయి. దాని మీద ఎప్పుడైతే గవర్నమెంట్ అలర్ట్ అయింది, ఎప్పుడైతే సత్యవర్ధన్ వాంగ్మూలం అది అఫిడవిట్ సబ్మిట్ చేశాడో అప్పుడు గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందని పోలీసుల మీద పైనుంచి కిందకి ఎంక్వైరీ వెళ్ళింది. దాంతో పోలీసులు తరోగా ఎంక్వైరీ చేస్తే వంశీ కారులో ఉండి అతనితో నచ్చజెప్పి భయపెట్టు, నిర్బంధించో, బతిమాలో ఏం చేశాడో తెలియదు చేసి అతనితో ఆ స్టేట్మెంట్ ఇప్పించారనేది ఈ అభియోగం. ఈ సత్యవర్ధన్ అనే అతను కోర్టులో కేసు ఇచ్చి అతను వైజాగ్ వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు కనపడలేదు ఏంటని చెప్పి వీళ్ళు ఊరుకోరు కదా పార్టీ వాళ్ళు, వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి అడిగారు అందరూ. తల్లి మా అబ్బాయి కనపడలేదండి. ఆ తల్లితో కేసు పెట్టించారు, మా అబ్బాయి కనపడలేదని. ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేస్తే వైజాగ్లో ఉన్నాడు. కుర్రాడిని పట్టుకొచ్చి 2 ఛార్జ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో చెప్పరా బాబు అన్నారు. చెప్పాడు. ఇందాక ఒత్తిడి పెట్టారు, తిట్టారు, కొట్టారు. మరి అధికార పార్టీ కదా, ఏం చెప్పాడో చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని కుర్రాన్ని కిడ్నాప్ చేశారని చెప్పి, ప్లస్ ST అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు, ఈ 2 పెట్టి వంశీని ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. హైదరాబాదులో నివాసం ఉంటున్న వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సరే, ఈ అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు గందరగోళాలు ఇవన్నీ మామూలే. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఎన్ని జరిగినా SC/ST అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు ఇవన్నీ పెట్టి వంశీని ఈరోజు విజయవాడ తీసుకురావడం జరిగింది. అయితే ఈ లోపుగా వంశీ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశారు. ఇంతవరకు బెయిల్ రాలా. మరి బెయిల్ వస్తుందో రాదో తెలియదు. బెయిల్ రాకపోతే రిమాండ్ 14 రోజులు. అయితే ఇక్కడ వంశీ ఈ కేసులో తొందరపడ్డాడేమో. అది ఏం జరుగుతుందో, ఆయన 71 ముద్దాయిగా ఉన్నారు పాత కేసులో, సుప్రీంకోర్టులో స్టేలో ఉన్నారు. పాత కేసులో ఏ గొడవ లేదు కదా, దాంట్లో స్టేలో ఉన్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్త కేసు వచ్చింది. ఏదో చెప్తారే, ఏదో చేస్తే ఏదో అయిందని ఆ సామెత ప్రకారం ఒక వంశీ టీడీపీ వాళ్ళకు ట్రాప్లో పడిపోయాడు అనేది అర్థం అవుతా ఉంది మనకి, తీరా లోతుగా ఆలోచిస్తే. ఏది ఏమైనా వంశీ స్వయంకృతాపరాధమే అనేది ఈ సందర్భం మనకు అర్థం అవుతూ ఉంది. ఆ కుర్రాన్ని పెట్టి బెయిల్ అఫిడవిట్ వేయించడం ఇవన్నీ కాకుండా ఉంటే లాంగ్ రన్లో కేసు స్టేలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేసే పని ఉండదు. లాంగ్ రన్లో తేలినప్పుడు తేలుతుంది. కొద్ది కాలం పోతే వాతావరణం వేడి హీట్ తగ్గినప్పుడు అప్పుడే విత్డ్రా చేసుకునేవాడు ఆ కుర్రాడు. తొందరపడ్డానేమో అని అనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల కోరిక అయితే నెరవేరింది. ఏది? వంశీని అరెస్ట్ చేయాలి, కొడాలి నానిని అరెస్ట్ చేయాలి, దేవినేని అవినాష్ని అరెస్ట్ చేయాలి, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి, రోజా, అమర్నాథ్, ఇట్లా అప్పిరెడ్డి గుంటూరు నుంచి, ఇట్లా అనేక అంబటి రాంబాబు, ఇలా చాలామందిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు లిస్ట్ రాసి కూర్చుని జేబులో పెట్టి తిరుగుతున్నారు. ఈ లిస్టులో 1 by 1 అందరూ వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వంశీ ఫస్ట్ అరెస్ట్ అయిన పెద్ద లీడర్గా చెప్పొచ్చు. ఏది చూద్దాం త్వరలో ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.